వందనాలండి. ఈరోజు జూలై 14. ఒక గొప్ప సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలంన మనతో పాటు ఏమీ తీసుకొని పోలేం. పరలోకానికి వెళ్తున్నామా నరకానికి వెళ్తున్నామా మనకు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్తున్నా కూడా మనతో పాటు ఏమీ తీసుకుపోలేం. అయితే యేసుప్రభుని నమ్ముకున్న మనకున్న నిశ్చయిత ఏమంటే మనము దేవుని దగ్గరికి వెళ్తాం, మనం పరలోకానికి తప్పక వెళ్తామనే నిశ్చయిత మనలో ఉంటే అంతకంటే మించిన ఆనందము, అంతకంటే మించిన సంపద మనకు అవసరం లేదు. అయితే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన నిజం ఏంటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ కూడా సంపాదన అని దాని వెంబడి పరిగెత్తూ ఉంటారు. మనము ధనం వెంబడి పరిగెత్తూ ఉంటే అది పరిగెత్తూనే ఉంటుంది. మనము అవసరం లేదు అన్నట్టుగా, అంటే దేవుడు మనకు చూసుకుంటాడులే, ఈజ్ ద గ్రేట్ ప్రొవైడర్ అన్న నిశ్చితతో ముందుకు పోతా ఉంటే అదే మనకి వెనక వస్తుంది. అందుకే కదా యేసుప్రభువే చెప్తాడు, మీ తండ్రికి తెలుసు మీకేం కావాలో ఆయన ఇస్తాడు. యోబు సంగతి ఒకసారి ఆలోచిస్తే యోబు 1:21లో నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి వెళ్ళేదను. ఈ సత్యం అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలండి. తన ఆస్తులంతా నాశనమైపోయాయని, ఇంకా భయంకరంగా 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయినారని విన్నప్పుడు యోబు స్పందన ఇది. కొన్ని గంటల వ్యవధిలోనే తనకున్నదంతా తీసివేయబడింది. ఆ బాధ వర్ణనాతీతం. మానవ మాత్రలు ఎవరైనా కూడా భరించలేనంత కష్టం. అయినా కూడా ఇది యోబు స్పందన. నీతిమంతుడైన అయిన యోబు దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుని వైపుకు మళ్ళాడు. అతను అన్న మాటల్లో ఉన్న గొప్ప సత్యంను మనం అందరం కూడా మనసులో స్థిరపరచుకోవాలి. భయంకరమైన శ్రమల మధ్యలో ఇలాంటి సత్యాలు నోటి నుండి రావడం అరుదు, ఆల్మోస్ట్ కష్టం, ఇంపాసిబుల్ అనుకోవాలి. గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి అలెగ్జాండర్ గురించి అందరికీ తెలుసు, చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అతను చనిపోకముందు ఏమన్నాడో జ్ఞాపకం చేసుకుందాం. ఒక దేశం తర్వాత ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా తన రాజ్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు. చిన్నతనంలోనే అన్నీ కూడా గెలుచుకుంటూ వచ్చినాడు. ఒకరోజు ప్రపంచమంతా తనదే అనుకున్నాడు. యవ్వనంలోనే రోగంతో మరణించాడు. చనిపోకముందు 3 కోరికలు కోరాడు. మొదటిది, నా శవపేటికను నాకు వైద్యం చేసిన వారే మోయాలి, వాళ్ళ డాక్టర్సే మోసుకెళ్ళాలి. రెండవది, సమాధికి పోయే బాటలో దారి అంతా బంగారం, వెండి, ప్రశస్తమైన ఆభరణలతో, అంటే తనకున్న సంపద అంతా బయట అక్కడ రోడ్డు మీద పరవాలి. మూడవది, శవపేటిక బయట చేతులు వేలాడుతూ ఉండాలి. తన చేతులు బయట పెట్టి శవపేటిక మూసేయమంటున్నాడు. అధికారులు బహుగా ఆశ్చర్యపడి ఆయన ఉద్దేశం ఏమిటని అడిగినప్పుడు అతను ఈ విధంగా చెప్పాడు, ప్రపంచంలోనే గొప్ప వైద్యులు కూడా తన మరణం నుండి కాపాడలేకపోయారని ప్రజలకు తెలిపేదానికి వైద్యులనే తన పేటిక మోయమన్నాడు. ఇది మనం చాలాసార్లు డాక్టర్లు మనల్ని కాపాడతారు అనుకుంటాం. దేవుడి చిత్తం లేకపోతే ఏ డాక్టర్ కూడా మనల్ని బాగు చేయలేడు. పరమ వైద్యుడు, ఆయన బాగు చేయాలి. యేసుప్రభువుని నమ్మిన వాళ్ళందరికీ అదొక పెద్ద నిశ్చయిత. పరమ వైద్యుడు మనకున్నాడు. డాక్టర్లు ఎప్పుడైతే మేము ఇంకా చేత కాదు అని చేతులు ఎత్తేస్తారో అప్పుడు పరమ వైద్యుడు దిగుతాడు మనల్ని బాగు చేయడానికి. అందుకనే మనం ఎక్కువగా ఆయన మీద ఆధారపడాలి. వైద్యులకి ఇచ్చే జ్ఞానం అంతా దేవుని దగ్గర నుంచి వచ్చేదే కదా. మరి ఆయన జ్ఞానం ఇవ్వకపోతే వాళ్ళు మనల్ని పరీక్ష చేయలేరు, మనల్ని బాగు చేయలేరు. అందుకని ప్రజలకు అందరికీ తెలపాలి, ఎంత గొప్ప డాక్టర్లైనా మనల్ని చావు నుంచి కాపాడలేరు అని. తాను సంపాదించిందంతా ఇక్కడే వదిలి వెళ్తున్నానని చూపించడానికి రెండవ కోరిక. తన చేతులు ఎందుకు బయట పెట్టమన్నాడంటే తాను ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చాను, ఖాళీ చేతులతో వెళ్తున్నానని ప్రజలందరూ నేర్చుకోవాలని ఆ విధంగా చేశాడు. ఎంత గొప్ప మనిషి కదండి. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మన ధనాన్ని పరలోకంలో దాచుకోమని బోధించాడు. ఆ విధంగా చెయ్యాలి అంటే పేదలకు, అవసరతలున్న వారికి సహాయం చేస్తూ తిరిగి మనకి ఇవ్వలేని వారికి మనం డబ్బు ఇవ్వాలి. అప్పుడే దేవుడి రాజ్యంలో మనకి ధనం కూర్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, యోబు ద్వారా, అలెగ్జాండర్ ద్వారా గొప్ప సత్యాలు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఈ సత్యాలు ఎప్పుడు కూడా మా మనసులో ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.